ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం సుప్రీంపేటలో ప్రధాన వీధులు పసుపుమయమయ్యాయి. ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనను గెలిపించాలని ప్రజలను కోరారు. పుట్ట మహేష్ యాదవ్ని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతలపూడి నుండి సుప్రీంపేట బట్టువారిగూడెంలో ప్రచారం చేయడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలు ఏ వీధికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మహిళలు, యువత, పెద్దలు కుల మతాలకు అతీతంగా స్వాగతాలు చెప్తా ఉంటే చిరునవ్వుతోటి వారు విజయకేతనం చూపిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మే 11న జరిగే ఎలక్షన్లో మరి నాకు ఎమ్మెల్యేగా నెంబర్ 3 రావడం జరిగింది. ఈవీఎం మీద ఎంపీ గారైన పుట్ట మహేష్ యాదవ్ గారికి 4 నెంబర్ రావడం జరిగింది. మరి అందరికి కూడా మే 13న తెల్లవారుజామున 7:30కి వెళ్ళి మీ యొక్క పోలింగ్ బూత్స్లో ఓటు వేయండి. సైకిల్ మీద ఓటేసి భారీ మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గెలిపించండి.